ఇండియన్ 2 మూవీకి సంబంధించి ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. సాధారణంగా థియేటర్లో రిలీజ్ అయిన సినిమాలన్నీ ఓటీటీ ఎంట్రీ ఇస్తున్న క్రమంలో ఓటీటీ రూల్స్ ప్రకారం సినిమా విడుదలైన నెల రోజుల తర్వాత ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వాలి. కానీ ఆయా సినిమాల థియేట్రికల్ రన్ టాక్ను బేస్ చేసుకుని వీలైనంత త్వరగా ఓటీటీ ఎంట్రీ ఇస్తున్నాయి. ఇప్పుడు ఈ లిస్టులోకి ఇండియన్ 2 మూవీ కూడా యాడ్ అవ్వబోతుంది. ఒక సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే ఏ రకంగా ప్రేక్షకులకు గుర్తుండిపోతుందో అదే సినిమా సీక్వెల్ ఫ్లాప్ అయినా కూడా అంతే గుర్తుండిపోతుంది. అనుకోని కారణాల వల్ల ఇండియన్ 2 మూవీ విషయంలో అదే జరిగింది. సినిమా ప్రేక్షకులు ఆశించిన స్థాయిని చేరుకోలేకపోయింది. బిలో యావరేజ్ ఆర్ యావరేజ్ టాక్తో ఈ సినిమా థియేటర్లలో రన్ అయింది. దీంతో ఈ సినిమాను థియేటర్లో మిస్ అయిన ప్రేక్షకులు ఓటీటీలో అయినా చూడాలని డిసైడ్ అయ్యారు. తాజాగా మూవీ ఓటీటీ ఎంట్రీపై ఓ క్లారిటీ వచ్చేసింది. శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్లో వచ్చిన ఇండియన్ 2 మూవీ గురించి రిలీజ్కు ముందు ఎలాంటి టాక్ వినిపించిందో ఆ టాక్ రిలీజ్ తర్వాత లేదు. భారీ బడ్జెట్తో భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా ఫ్లాప్ అయింది. మౌత్ టాక్ లేకపోవడంతో థియేటర్స్కి వెళ్ళి సినిమా చూసే పీపుల్ కౌంట్ చాలా మట్టుకు తగ్గిపోయింది. దీంతో అసలు సినిమా గురించి తెలియని వాళ్ళు ఫ్లాప్ టాక్ ఎందుకు వచ్చిందో అని తెలుసుకుందాం అనుకునే వాళ్ళంతా ఓటీటీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ డేట్ విషయంలో కూడా చాలానే డిస్కషన్స్ జరిగిన తరువాత ఫైనల్గా క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. ఇండియన్ 2 మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేయగా ఆగస్టు 9 నుంచి ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కు వస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక ఇండియన్ 2 మూవీ కథ విషయానికి వస్తే చిత్ర అరవిందన్ అనే ఒక నార్మల్ యూట్యూబర్ తన ఫ్రెండ్స్తో కలిసి సమాజంలో జరిగే అన్యాయాలపై ప్రశ్నిస్తూ న్యాయం కోసం పోరాడుతూ ఉండేవాడు. కానీ వీరికి ఆ అన్యాయాలను ఎదుర్కొనే శక్తి సరిపోదు. దీంతో సోషల్ మీడియాలో వీరంతా కలిసి కమ్బ్యాక్ ఇండియన్ అనే ట్రెండ్ను క్రియేట్ చేస్తారు. ఈ విషయం కాస్త విదేశాల్లో ఉండే ఇండియన్ కమల్ హాసన్కు చేరుతుంది. అతను ఇండియాకు తిరిగి వస్తాడు. రావడంతోనే ఓ హత్య చేసి యువతలో ఓ సందేశాన్ని తెలియజేస్తాడు. దీంతో దేశంలోనే అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. కమల్ హాసన్ యువతకు ఇచ్చిన సందేశం ఏంటి? సమాజంలో వారు కోరుకున్న మార్పు వచ్చిందా లేదా? మార్పు తేవాలని కోరుకున్న యువతే కమల్ హాసన్కి భారతీయుడికి ఎందుకు ఎదురు తిరిగారు? భారతీయుడిని పోలీసులకు ఎందుకు పట్టించారు? ఇవన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయాలు. ఈ మూవీ అయితే ఆగస్టు 9 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కాబోతుంది.